తెలంగాణ రైతుల యూరియా సమస్య తీర్చాలని సర్కార్కు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేంద్రం ఇస్తలేదన్న సాకుతో ఎరువు కొరత సృష్టించారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని తెలంగాణ చౌరస్తా వద్ద దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. యూరియా కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన అన్నదాతలు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు సరిపడా యూరియా కూడా అందించని అసమర్థ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. నియోజకవర్గం రైతులందరూ కూడా మాకు యూరియా కావాలి అని నిలదీస్తూ ఈరోజు రాస్తా రోకో చేయడం జరుగుతూ ఉంది. రైతులందరూ గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 ముందు 2013-12 సంవత్సరాల్లో ఏదైతే ఎరువుల కోస ఉండేదో మరి అటువంటి కోసని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తా ఉంది. రైతులను ఆ విధంగా కోస పెడతా ఉంది. అవసరమైనటువంటి యూరియా బస్తాలు కానీ మందు బస్తాలు కానీ సరఫరా చేయకుండా, సరైనటువంటి నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వకుండా, మరి ఇస్తామన్నటువంటి సన్నవర్ల బోనస్ ఇవ్వకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తా ఉంది. మరి ఇటువంటి దగాకోరు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఆలోచన రావాలి. మరి రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంట పండిస్తేనే ప్రజలు బతికేది. మరి రైతు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తేనే మరి అందరు భోజనం తినేది. మరి అటువంటి కనీసమైన ఇంగితమైన జ్ఞానం లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం